గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు. అందులో మొదటి కుమారుడు వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోయినాడు. చిన్న కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ వారి బాగోగులను చూసుకుంటూ అక్కడే వ్యవసాయం వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాలానుక్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు తల్లిదండ్రుల ఆస్తులు నాకు వాటా వచ్చేది ఉందని వారి పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించిన పత్రాలను సేకరణ చేసినాడు. సో ఆయనకు తెలిసింది ఏంటి అని అంటే, ఆ ఆస్తులలో వారి తల్లిదండ్రులు చిన్న కుమారుడికి వీలునామా రాసి చనిపోయారు. సో ఆ వీలునామా అనేది ఒక ఫేక్ వీలునామా అని అతని ఆరోపణ. సో మిత్రులారా, ఎవరైనా సరే తల్లిదండ్రులు వారి కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి వారి పేరు మీద ఉంటే వారు ఎవరికైనా వీలునామా రాయవచ్చు. రాసే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఆ వీలునామా రిజిస్టర్డ్ చేస్తే మనం ఆరోపించడానికి కూడా అవకాశం ఉండదు. అదే వీలునామా అన్రిజిస్టర్డ్ అయితే అవతల వ్యక్తి కొంత ఆరోపణ చేసే అవకాశం ఉంటుంది. సో పూర్వీకుల ఆస్తి వీలునామా రాసే అవకాశం లేదు, కానీ కష్టార్జితంతో కూడుకున్న ఆస్తి మనం ఎవరికైనా వీలునామా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటివి జరుగుతాయి.